సమయాన్ని తడవు చేయకుండా మన మధ్యకు ఆహ్వానించబడిన దైవజనులు చేబ్రోలు ప్రాంతంలో బలమైన దేవుని పరిచర్య చేస్తున్న అభిషక్తులను జోసెఫ్ అయ్య గారిని వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని వారు అందించి మనల్ని బలపరుస్తారు, సంతోషింపజేస్తారు కూడా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అయ్యగారు ప్రశాంత్ కుమారి గారికి, అమ్మగారికి, వారిద్దరి పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి కూడి వచ్చిన సంఘస్థులందరికీ, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకి, పెద్దలకి, మీ అందరికీ వందనాలండి. అమ్మా చెప్పరేమ్మా? అది ఓకే. నేను ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి. ఓకే. మరి అమ్మగారు శాంతమ్మగారు ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాను. మరి నాకు వివాహము మీ సంఘంలోనే జరిగింది. మరి నాకు వివాహం చేసింది ఎవరంటే అమ్మగారే, శాంతమ్మగారు. వారి దయ వల్లే, వారి ప్రార్థన వల్లనే ఈరోజు మేము క్షేమంగా ఉన్నాం. నిజంగా వారు అల్లుడి గారు జోసెఫ్ గారు, పాస్టర్ గారు, వారి ద్వారా మరి ప్రశాంత్ కుమార్ గారికి, అమ్మగారి తల్లి గారికి పరిచయం అయ్యాను నేను. మరి మీ సంఘంలోనే అమ్మాయి నాకు వివాహం ఇచ్చి పెళ్లి చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి ప్రశాంత్ కుమార్ అయ్యగారు మరి నన్ను ఎప్పుడు పిలిచినా ఇప్పుడు కూడా నేను రాననే మాట ఇప్పుడు అనలేదు. మరి ఈరోజు సంవత్సరం కూడా రమ్మని ఒక్క మాట చెప్పారంతే, ఒక్క మాటే. ఒక విషయం చెప్పనా, ప్రశాంత్ గారు కుమార్ గారు అంటే ఒకటి గౌరవం, రెండు భయం. తెలుసు మీకు? ఒకటి అమ్మా చెప్పండి రా, ఒకటి గౌరవము, రెండు భయం. రే బాబు మాట్లాడకూడదు. ఎందుకు భయం అంటే కరెక్ట్గా ఉంటాడు ఆయన. ఆయన కరెక్ట్గా ఉన్నప్పుడు ఇతరులు కూడా ఎలా ఉండాలి? నోరిప్పి చెప్పండి. అది అందుకే భయం నాకు. మొట్టమొదటి ఏంటి? గౌరవం, రెండు భయం. మరి మీరు భయపడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఫోన్ చేసేటప్పుడు నాకు భయం వచ్చేద్ది. అంటే గౌరవం. భయం అంటే అంత గౌరవం. దాన్ని ప్రేమించి ఎక్కువ మీ దైవజనులు ఎవరో గట్టిగా చెప్పండి. ఎందుకు మాస్క్ కట్టేశారు మీరే? అసలేం మొహం డేంజరు, ఈ డేంజర్ మొహానికి మళ్ళీ మాస్క్ గురించి మధ్యలో చెప్తానులే, ఇప్పుడు చెప్పను. దేవుని స్తోత్ర. కాబట్టి మరి వాళ్ళ అమ్మాయి గారు, పాప గారు, నేను వచ్చినప్పుడు నా అంత ఉంది ఆవిడ. ఇక చూసుకో పొడిగిపోయింది ఆవిడ, అలాగే పెరిగిపోతుంది. నేను ఇలాగే ఉన్నాను. ఏమండే అలాగా నేను ఎలా చూడవలసి వస్తుంది ఆవిడ్ని. అమ్మగారు వందనాలు అన్నాను. స్తోత్రం చెప్పండి. చక్కగా మరి డ్యాన్సులే నేర్పించారు అమ్మగారు. మీరేనా? పాపం ఆవిడ ఎంత ఏడిపించేసి ఉంటారు మీరు. అలాగేమంటే ఇలాగే వేస్తాం, ఇలాగేమంటే ఇలాగే వేస్తాం. 10 సార్లు ఏడిపించేసి ఉంటారు, చాలాసార్లు ఏడిపించేసి ఉంటారు పాప గారిని. కానీ మా డైరెక్టర్ గారు ఉన్నారు. ఎవరో అమ్మా గట్టిగా చెప్పండి రా. చూసారా ఎలా ఊపుతున్నాడు ఆయన? నేను ఊపుతూ నేను కూడా ఊపాలనుకున్నాను. దేవుని స్తోత్ర. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. చేతులు ఎత్తండి ఒకసారి అందరూ. అమ్మ అందరూ చేతులు ఎత్తండి రా. ఇలా కాదు, ఇలా అది ఇలా చెప్తూ ఉంటూ మన చేతులు పైకి ఎత్తి ఏం కొట్టాలంటే చప్పలు కొడతాలి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. హల్లెలూయా. నిజంగా ఈ క్రిస్మస్లో
నేను ఉంటానని అనుకోలేదు ఈ సంవత్సరం. మార్చి నెల నుండి ఆగస్టు దాకా ఏంటిది చెప్పండి రా, చాలామంది చనిపోయారు ప్రియులారా. అమ్మా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఊరికినే మనం ఇలా బ్రతుకున్నామంటే ఊరికినే బ్రతకలేదు మనం. చెప్పరా అందరూ? దేవుని కృప మీ మీద ఉంది. దేవుని కృప, దేవుని దయ, ఆయన కృపలో, ఆయన దయలో ఈరోజు ఈ రీతిగా ఉన్నారంటే ఆయన కృప మాత్రమే. ఎంతమంది చనిపోయారమ్మా? కొన్ని లక్షల మంది చనిపోయారు. ఆ తర్వాత డబ్బు కూడా ఖర్చు పెట్టారు. దేనికి అమ్మా? బ్రతికి వస్తారని కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు, కానీ బ్రతకల. మనిషి తిరిగి వచ్చారా? ఏమండి, మనిషి తిరిగి రాలా. భార్య వెళ్ళింది తిరిగి రాలా, భర్త వెళ్ళాడు తిరిగి రాలా, పిల్లలు వెళ్ళారు తిరిగి రాలా, తల్లి జాడా చెప్పరేంటండి, పిల్ల జాడా, భర్త జాడా, భార్య జాడా తెలియకుండా మాయమైపోయారు పాపం. ఈరోజు నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం ఈరోజు ఈ పండగలో మీరందరూ ఉన్నారంటే ఎవరు కృప? ఒకసారి ఆయన చప్పట్లు కొట్టండి, గట్టిగా కనపరచబట్టండి. హల్లెలూయా. నిజంగా మరి పురుషులు చక్కని పాటలు పాడారు, చక్కని ఆరాధన చేశారు. మరి ఇంతగా ప్రభు మనల్ని అందరినీ తన కృపలో కాపాడాడు కాబట్టి మరి క్రిస్మస్కి మనం ఏమిచ్చాం? ఏమా ఏమిచ్చారు చెప్పండి రా? తెచ్చేస్తారు, గదిలో పెట్టేస్తున్నారు. ఏంటి చెప్పరా? అట్టుపళ్ళు, చక్కెరకేళ్ళు, కమలాకాయలు తెచ్చేసి ఆ గదిలెట్టి గదిలెట్టేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, అయి కాదురా తల్లి, మనం ఎన్నో పండగలు చేసుకుంటున్నాం. దేవుడు ఎంతగా కాపాడిన కాబట్టి మనం దేవునికి ఏమేమి ఇవ్వగలమా? అమ్మా చెప్పండి రా. ఏమిచ్చి ఆయన రుణం మనము తీర్చగలమా? ఏమి ఇవ్వలేవా? నిన్న రాత్రి అమలాపురంలో పేరూరుపేటలో ఉన్నాను. మాట్లాడకూడదు, పెద్ద క్రిస్మస్ అది. కొన్ని వేల మంది వచ్చేసారు. అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇదే మాట చెప్పాను, ఈరోజు దేవుడు ఇంతగా మిమ్మల్ని కాపాడాడు కాబట్టి మరి మీరు అందరూ దేవునికి ఏమిచ్చారమ్మా? ప్రభు మిమ్మల్ని కాపాడాడు కదా, ఓరి ప్రభు మీకేమి, మరి ఇంతగా కాపాడితే ప్రభు మీకేమి, మీరు ఆయనకి ఏమిచ్చారని అడిగితే ఒక ఆవిడ, కొన్ని వేల మందుల మధ్యలో ఒక ఆవిడ లేచి అంటుంది, అయ్యా నా భర్త హాస్పిటల్కి వెళ్ళాడు వైరస్లో, ఆ వైరస్ నుండి ప్రభు నా భర్త చనిపోకుండా తిరిగి క్షేమంగా మా ఇంటికి తిరిగి వస్తే రేపు క్రిస్మస్కి ఎన్ని వేల మంది వస్తారో అన్ని వేల మందికి నేను భోజనాలు పెడతానయ్యా అని మొక్కుకుందంటండి. ప్రియులారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా ఆమె ప్రార్థన, భార్య ప్రార్థన, పాస్టర్ గారి ప్రార్థన విని ప్రియులారా ఈరోజు వెళ్ళాడంట. 3వ రోజు తన భర్త ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేసాడండి. చప్పట్లు కొట్టరండి అమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్న రాత్రి కొన్ని వేల మందికి ప్రియులారా ఒక ఆమె స్పాన్సర్ చేసి సంతోషంగా సాక్ష్యం చెప్పి వాళ్ళందరూ కొన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసింది. మరి నువ్వు ఈ క్రిస్మస్కి ఏం సమర్పించుకున్నావు? నువ్వు ఏదో ఒకటి సమర్పించుకోవాలి, నీ ఒత్తుగా నీవు సమర్పించుకోవాలి. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వమును సృష్టించిన సృష్టికర్తమైన యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. దేవా, గడిచిన సంవత్సరాల నుండి ఈ 2020 12వ నెలలో 25వ తారీఖున ఈ జన్మదినాన్ని వేడుకకు
ప్రభా, ఈ ప్రజలందరూ నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించడానికి ఈ స్థలానికి నడిపించినందుకు వందనాలు. ఇంతవరకు పాటల్లోనూ నాయనా అన్ని కార్యక్రమాలన్నింటిలో నుండి మీ నామాన్ని గానపరిచినందుకు వందనాలు. ఇదిగో దీనుడును అల్పుడను ప్రభువా, ఎందుకు పనికిరాని వాడిని తండ్రి, నీ దాసుడు నిలబడుచున్నాను. నాలో మీరుండి మాట్లాడండి నాయన, నీ వాక్యం ద్వారా సరిచేయండి నాయన, నీ వాక్యం ద్వారా నాయన సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నన్ను మీరు వాడుకోండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియులారా. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారో తెలుసు, ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగిందో తెలుసు. ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేసుకుంటాం చెప్పాలి, గట్టిగా చెప్పండి. క్రిస్మస్ పండుగ చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా పండుగ చేసుకుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, కొత్త చీరలు కొనుక్కుంటాం, కొత్త ప్యాంట్లు కొనుక్కుంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎప్పుడెప్పుడు గట్టిగా చెప్పాలి. క్రిస్మస్ అందరు ఏం కొనుక్కుంటారో బట్టలు కొనుక్కుంటారు. బట్టలు మారుతున్నాయి కానీ చెప్పరేంటండి, బట్టలు మారుతున్నాయి కానీ నోరిప్పు చెప్పండి. అమ్మా డ్యాన్స్ మారదా, బ్రతుకు మారుతాల, బట్టలు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. పండగకి ప్రతి పండగకి, ప్రతి 25వ తారీఖున పండగకి, ప్రతి పండగకి మనం అన్నీ బట్టలు మారుతున్నాయి కానీ జీవితాలు చెప్పరేంటండి మార్తలేదు. చాలా మంది దైవజనులు, గొప్ప గొప్ప సేవకుల్ని దైవజనులు మీ ప్రశాంత్ అయ్య గారు పిలిచుంటారు. ఎంతమంది సేవకులు పిలిచినా, ఎంతమంది సేవకులు వచ్చి వాక్యం చెప్పినా మీ మనసు మారకపోతే, మీ జీవితం మారకపోతే, మీ ప్రవర్తన మారకపోతే, మీరు ఎంతమంది పిలిచినా, మీరు ఎంతమంది ఈ పండగ చేసుకున్నా ఏమండి అదంతా చెప్పాలి వ్యర్థమైపోద్ది. నేను వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాల్లో ప్రియులరా, క్రిస్మస్ చేసుకుంటున్నాము కానీ ప్రతి ఇంట్లో ఈ దినాల్లో ఎక్కువ తక్కువైపోయింది. కరెక్ట్గా చెప్పండి, కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి నేను బహుమానం ఇస్తాను. ఏది తక్కువైపోయింది? ఒకసారి మాసిక తీసేయండి, ఏమనుకోవద్దు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. ప్రభు పట్ల మేము ఒక్కసారి ఒక గంట మాసిక తీసేయండి. తీసేయాలి. నేను తీసేసాను కదా, తీసేయాలి. మాట్లాడదు. ఈ దినాల్లో కుటుంబంలో ఏది తక్కువైపోయిందంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ప్రార్థన తక్కువైపోయింది అంటున్నారు. కాదు, నేను చెప్తాను, జాగ్రత్త విందాం. అంతమా తలుపు తీస్తున్నారు ఎందుకు? అది జడ ఏంటిది? మూడో జడ వేసుకోపోయి మధ్యలో స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూద్దాం, చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యం విన్న వారందరూ కూడా ఈ జీవితాలు మారిపోను గాక. బాసు ఎక్కడికే? నీకు అంతమా ఇదే, అక్కడే ఉండు. సొగరా ఏంటి నీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మనకందరూ తెలిసిన వాక్యమే. లోకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనములో ఈ మాట ఉంటుంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన
మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. చాలండి. ఈ వాక్యం మీద మనం ధ్యానం చేసుకుందాం. జాగ్రత్త విందాం. ఎవరు పాడుతున్నారు ఈ పాటలో చెప్పాలి. పరలోకము నుండి దేవదూతల సమూహము వచ్చి ఆ బాలుడి దగ్గర పాడుతున్నారు ఈ పాటలో. ఏ పాటలో? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన భూమి మీద మనుషులకు, అంటే ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే కలుగుతుంది అంట. ఏది చెప్పాలి గట్టిగా? ఆయనకి ఇష్టలైన మాత్రమే వారి కుటుంబంలో ఏం కలుగును, వారి పిల్లలకి ఏం కలుగును, వారి భర్త భార్యకి ఏం కలుగును, వారి అన్నదమ్ములకి ఏం కలుగును, ఆయనకి ఇష్టలైన మనుషులు మాత్రమే. అయితే ఆయనకి ఇష్టలు ఎవరు? నువ్వు అనుకుంటున్నా నేను పాట పాడితే ఆయనకి ఇష్టమైపోతాను అనుకుంటున్నా, లేకపోతే నేను డ్యాన్స్ చేస్తే ఆయనకి ఇష్టమైపోతాను అనుకుంటున్నా, లేకపోతే ఉపవాసాలు ఉంటే ఆయనకి ఇష్టమైపోతాను అనుకుంటున్నా. ఓ నువ్వు ఏం చేసినా దేవునికి ఇష్టమైపోతావు అనుకుంటున్నా. నెవర్. ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడు నాలో నుండి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దినానైనా సరే ఈ సంవత్సరం అయినా సరే మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో, మీ సంఘములో ప్రియులారా, ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో, ఎవరైతే నీకు పగగా ఉన్నారో, ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో, వాళ్ళందరితో ఏమైపోవాలంటే సమాధాన పడిపోవాలండి. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఈ దినాల్లో ప్రియులారా, ఫ్యామిలీలో భర్తకి సమాధానం లేదు, భార్యకి సమాధానం లేదు, అక్కకి, చెల్లికి, తోడుకాళ్ళకి, అత్తమామలకి, ఫ్యామిలీలో, సంఘములో ఏమి లేదంటే గట్టిగా చెప్పాలి. మరి ఆయనకి ఇష్టం అవ్వాలంటే ఈరోజు నువ్వేమైపోవాలి? అప్పుడే దేవునికి ఇష్టమండి. మా సంఘంలో 26 తారీఖున పండగ. ఇప్పుడమ్మా గట్టిగా చెప్పాలి. 5 సంవత్సరాలు చేశాను పండగ. 5 సంవత్సరాల దాకా నాకు బట్టలు తెంచలేదు వాళ్ళు. ఎవరో సంఘస్థులు. ఈ సంవత్సరం తేంత అన్నారు నాకు. అయ్యగారండి మీకు ఎంత పడుతుంది అంద నన్ను. ఏమోనమ్మా నాకు ఎంత పడుతుందో తెలియదు అన్నాను. ఆ పక్కన ఆవిడ అంటుంది, ఆయనకి ఎంత సరిపోతుంది, మన జాకెట్ మొక్క సరిపోతుంది అంటుంది ఆవిడ. ఏసయ్యా, ఇదంతా జాకెట్ ముక్కేనా? వాళ్ళ కొలతలు అలా ఉన్నాయి. సర్లే రేపు వెళ్తాను కదా, ఏమి ఇస్తారో చూస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే ఈ దినాన్ని మనం బట్టలు కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు, కానీ ఏమండి ఇదంతా కాదు. ఈ ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు అతనితో మాట్లాడకుండా ఉన్నావు, మీ అక్కతో మాట్లాడకుండా ఉన్నావు, మీ చెల్లితో ఉండకుండా ఉన్నావు, ఎవరితో మాట్లాడతలేదు. కనుక ఈ దినాన్ని, ఈ క్రిస్మస్ ఆనందంలో మీరందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి, మీలో ఎవరైతే పిల్లలు సమాధానంగా లేరో, ఈ దినాన్ని ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఏం చెప్పన్నాడో అందుకనే పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు. 12:18 అంటూ ఉంటాడు పౌలు గారు. అపొస్తలుడి కార్యాలు 12:18 ఏమంటాడంటే, బుజ్జి తీయమ్మా, ఆదికాండం అవతల ఉంటుంది చూడండి, చదవరా తల్లి. 12:18 సారీ రోమపత్రిక 12:18 సఖ్యమైతే చేతనైనంత మట్టుకు, నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులతో సమస్త మనుషులందరితో సమాధానముగా ఉండుడి. స్తోత్రం. ఇక్కడేమన్నాడు చూసావా పౌలు గారు? సఖ్యమైతే నీ చేతనైన మట్టుకు సమస్త మనుషులందరితో. చెప్పాలి. ఒక రోజున పిఠాపురం వెళ్ళాను.
పిఠాపురం వెళ్తే ఒక పాస్టర్ గారు రూమ్లో పెట్టారు. అత్తగారు ఇల్లేమో అది, కోడలి ఇల్లేమో ఇది, మధ్యలో ఇల్లు నాది. పాస్టర్ గారు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ముందు అత్తగారు టీ అట్టుకుని వచ్చింది గదిలోకి, తలుపేసేసింది. తలుపేసేసేవేంటి అమ్మ అన్నాను. అయ్యగారు నీతో మాట్లాడతానంది. ఈలోగా టీ తాగండి అంది. టీకి తాగితే ఉంటాం, వెళ్ళిపోవచ్చు కదా ఇవిడి. నేను తాగిదాకా కూర్చుంది. తాగేసాక కప్పిచ్చేసాను. అయ్యగారు ఈ రాత్రి ఎలా చెప్తారో మా కోడల మీద వాక్యం దంచేయాలంటుంది ఆవిడ. అలాగేనమ్మ దంచేస్తాను అన్నాను. ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయి అరగంటకి ఆ పక్కన కోడలో టీ పెట్టుకుని వచ్చింది. ఆవిడ కూడా వచ్చి లోపల గది తలుపేసేసింది. ఈవిడేం చెప్తుందో చూస్తున్నాను. అమ్మ మీ అత్తగారు ఇచ్చిందమ్మ చాలు అమ్మ అన్నాను. నాది కూడా తాగేయాలి మీరు అంది. ఇక నేను తాగేస్తున్నాను. తాగేసి దాకా కూర్చుంది. కప్పు ఇచ్చేసాను. మళ్ళీ ఏమందంటే ఆవిడ కూడా, అయ్యగారు తెలుసు కదా, అయ్యగారు ఈ రాత్రి మా అత్తగారి మీద దయచేయాలంటుంది ఆవిడ. అంటే వాళ్ళిద్దరికి ఏమి లేదు. అమ్మ చెప్పండి రా. అప్పుడు అర్థమైంది నాకు సీను. అయితే వీళ్ళిద్దరికి సమాధానం లేదు. ఈ రాత్రి వాళ్ళని ఈవిడిని నేను దంచేస్తా, ఇద్దరు వచ్చి నన్ను దంచేస్తారు. లేనిపోని కర్మ మన బాణీలు మనం వెళ్ళిపోతామని చూసాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు. అవరా ఏమ్మా? మధ్యలో నేనెందుకు ఏమ్మా? పాలకం పుడకంలాగా వాళ్ళు ఎప్పుడైనా ఒకటి అవుతారు. అవరా ఏమ్మా? అలా చూస్తున్నావు ఏంటి? అవ్వ ఏంటి అత్తగారు లేకున్నావు నువ్వు? అలా మెరుగమని చూస్తున్నావు ఏంటి? ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్తగారు కోడలు ఏమైపోవాలి చెప్పాలి. అక్క చెల్లెలు ఏమైపోవాలి, అన్నదమ్ములు ఏమైపోవాలి, అత్త కోడలు ఏమైపోవాలి, తోడుకోళ్ళు ఏమైపోవాలి, సంఘస్థులందరూ ఏమైపోవాలి, సమాధానం పడిపోవాలి. అలాగా సమాధానం పడకుండా అలాగే పగ 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 పెరుగుంటే చివరికి నీవే ప్రమాదానికి గురైపోతావు ప్రియులారా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పరేమ్మా? చాలా జాగ్రత్తగా నా వాక్యం. మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బిళ్ళ వేసుకో, ఈ బిళ్ళ వేసుకో, ఈ బిళ్ళ వేసుకొని చెప్తాడా? కరెక్ట్గా బిళ్ళ వేసుకోకపోతే ఏమైపోతా చెప్పండి రా అమ్మా. చనిపోతాం. ఒక రోజునంట మా సంఘంలో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేశారంట. మా సంఘంలో ఒక ఆవిడ, బేబీకి పేరేంటి బేబీ. ఆవిడని ఆపరేషన్ చేశారు. కారులో ఎక్కిచ్చారు. జాగ్రత్త తీసుకెళ్ళాలి. కారులో తీసుకెళ్ళి తోడుకోళ్ళలో మరిది గారు వీళ్ళందరూ ఎక్కేశారు. ఆ బేబీ వాళ్ళు ఆయన డాక్టర్ గారి దగ్గర ఉన్నాడు. ఒక అబ్బాయి పొద్దున్న బిళ్ళ, మధ్యాహ్నం బిళ్ళ, సాయంత్రం బిళ్ళ, 3 పూటలు ఏరా అన్నాడంట. ఎవరినే? బేబీ వాళ్ళు ఆయన. ఆ బిళ్ళలు ఇచ్చిన తర్వాత ఈ అరుకు ఇచ్చాడంట. అరుకు టానిక్. రబ్బా టానిక్ పట్టించినప్పుడల్లా ఓఫరా అన్నాడంట. ఏంటి నవ్వుతున్నారేంటి? అసలు నేను ఏమన్నా చెప్పాను మీకు? అంటే అర్థమైపోయింది మీకు? అయ్యి బాబు పెద్ద ముదురులో మీరు. అమ్మోయ్ అబ్బాయి బిడలేసినప్పుడల్లా అది అయిపోయాక ఈ టానిక్ పట్టించినప్పుడల్లా ఓఫరా అన్నాడట. మరి ఆడేమనుకున్నాడో మరి. సాయంత్రం వెళ్ళేసేసాడంట. వేసేసి ఆగా టానిక్ పట్టించాలన్నాడంట. టానిక్ మూతట్టించాక పడుకుంటానే అన్నాడంట. పడుకుంటానే అన్నంట ఈవిడి. పడుకుంటాం కదా నిన్ను ఓఫాల. నన్ను ఊపితివేంటయ్యా అందంట ఆవిడి. కాదే నీకు మందు పట్టించినప్పుడల్లా డాక్టర్ గారు ఏమన్నారు? ఓపమన్నాడు అన్నాడట. సర్లేని
ఆ సంఘలో చేయట్టి ఈ సంఘలో చేయొచ్చి ఊపుతున్నాడు. ఊపుతూ ఉంటే కుట్లన్నీ పగిలిపోయి పాపం. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ప్రియులరా, డాక్టర్ గారు మాట చెప్పినప్పుడు సరిగా వినకపోతే నీకు ప్రమాదం. అలాగే దేవుని వాక్యం చెప్పినప్పుడు సరిగా వినకపోతే నీకు ప్రమాదం. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే చెప్పనాసక్యమైన తోషం, చెప్పనాసక్యమైన ఈ సంతోషము, ఈ సంతోషము. రాధా ఈ పాట అమ్మా? మరి ఏంటి అలాగా? రాత్రి ఒక అమ్మాయి పాట పాడతాకు వచ్చింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయ్యి బాబోయ్, చూడలేకపోయాను ఆవిడ్ని. అమ్మ బాబోయ్, ఎంత ఎరుపో అంత నలుపు ఉంది ఆవిడ. ఆవిడ కంటే 10 రెట్లు బెటర్ నేను. అంత ఎరుపుగా ఉంది. ఎప్పుడు పాడలేదంట ఆ పాట, నేర్చుకుని వచ్చిందంట పాట. ఆర్కెస్ట్రా ఆయన అడిగారంట సంగీతం. ఏం పాట అమ్మా? స్కేల్ చెప్పాను. స్కేల్ తెలియదు కానీ పాట చెప్తాను అందంట. ఏం పాట అందంట? జ్యోతిర్మయుడా అందంట. అయితే మనోడు అందుకున్నాడు. ఏది అందుకుని లోపల ఈవిడికి భయమైపోయిందో ఏంటో, నత్తి అనుకుంటా ఈ అమ్మాయికి. పాడుతుంది, జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతి మొగుడా. నిన్న రాత్రి అంట పాపం, ఎప్పుడు చర్చికి రారంట వాళ్ళు. జ్యోతి ఆయన వచ్చాడంట పాపం. నన్ను చూతాకు వచ్చారంట పాపం. ఈ సైతాన్ ఈ పాట పాడిందేమో, వాళ్ళిద్దరూ వాళ్ళ ఆవిడ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు పాపము. అయ్యయ్యయ్యో, ఒక్క కుటుంబం పోయినట్టే కదా పాపం. ఏమ్మా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ గబగబ నేర్చుకుని వచ్చేస్తారు, ఇక్కడేమో ఎగేసుకుంటూ వచ్చేస్తారు, తప్పు పాడేస్తారు. నత్తి పాపం, నత్తి అంటే ఆవిడికి. స్తోత్రం చెప్పండి. పాట ఏంటి? జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిర్మయుడా స్తుతి మహిమలు కే. నా ఆత్మలో అనుషణోనా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము వే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే, నా ఆరాధన నీవే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయనకి ఇష్టలైన వారికి ఏం కలుగును? అమ్మా చెప్పండి రా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి చెప్పి వాక్యం చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇష్టలు ఎవరో అనేది అపొస్తలుడి కార్యాలు 13:22 చక్కగా ఉంటుంది. అమ్మా భుజ చదవరారా. తరువాత ఆయనను తొలగించి రాజుగా ఏర్పాటు చేసిను. అమ్మా బాబు ఎవరన్నా గట్టిగా చదవండి అయ్యా. తరువాత అతను తొలగించి, ఇదిగో ఇలా పట్టుకో. అది
తరువాత అతని తొలగించి దావీదును దావీదు వారికి రాజుగా ఏర్పరిచింది. వారికి రాజుగా ఏర్పాటు చేసి మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదు ఈయన యెషయా కుమారుని కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు కోరుకుంటున్నాడు. బుజ్జి ఇలా తిరిగమ్మా బజ్జి. ఏమన్నాడు ఆయన? దావీదు అమ్మా, దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఎందుకు దావీదుకి ఇష్టపడుతున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ప్రియులారా, అతని గుణము చాలా దేవునికి, అతని ప్రవర్తన, అతని నడవడి, తన జీవితము, తన ప్రవర్తన దేవునికి ఇష్టమైపోయింది. నిజంగా దావీదు గురించి కొన్ని మాటలు మనం ఈ దినాన్ని నేర్చుకుందాం. ఎందుకు ఇష్టపడుతున్నాడంటే ప్రియులరా, అతడు ప్రియులరా ఏం జరుగుతుందో ఒకసారి విందా. ప్రియులరా, సౌలు ప్రియులరా దావీదుని ఏం చేస్తున్నాడంటే చెప్పాలి, తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడంటే దావీదు ప్రియులరా వేలాది కొలది ప్రియులరా దావీదు అంతకంతకు ఏమవుతున్నాడు చెప్పాలి గట్టిగా, వర్ధిల్లుతున్నాడు. ఈలోగా సౌలు రాజుకి ఏమొచ్చిందంటే చెప్పాలి అతని మీద విసము చూపును అంటే అసూయ. ఒకడు ఎదుగుతూ ఉంటే పక్కడికి ఏమొచ్చేస్తే చెప్పాలమ్మా, స్తోత్రం చెప్పండి. ప్రియులరా, అతడు వర్ధిల్లుతూ ఉంటే సౌలుకి మహాకోపం పెరిగిపోయింది. అయితే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమండి, అతను ఏమైనా సరే నేను చంపేయాలి, ఏమైనా సరే చంపేయాలని ఏ మనసు పెట్టుకున్నాడు? విరోధమైన మనసు పెట్టుకున్నారు. ఎవరో చెప్పాలి ప్రియులరా. అయితే దావీదు ప్రియులరా అతని చేతికి దొరకకుండా దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడంటే చెప్పాలి తప్పిస్తున్నాడు. ఆ మనసు నీ వైపు అమ్మా చెప్పండి రా, నా మనసు ప్రభువా, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే నా ఆత్మను నాలో కానీ నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతుల నుండి నీవు నన్ను విడిపించావు, కాపాడావు ప్రభువా. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పరమ్మా. ఒక రోజున మా సంఘంలో ఒక ఆవిడ, అమ్మా బుజ్జి వినండి, జాగ్రత్తగా వినాలి మీరే. కోయిటే వెళ్తానని ప్రార్థన చేయమంది. ఎక్కడికి వెళ్తానంది చెప్పరమ్మా. కోయిటేకి వెళ్తాక ఏం కావాలి? టికెట్ కావాలి, పాస్పోర్ట్ కావాలి. ఇవన్నీ చెప్పేటప్పటికి ప్రార్థన చేసాం, 2 వచ్చేసినాయి. ప్రయాణం పలానా రోజున అయ్యగారు నన్ను ఎక్కెత్తాక ఎక్కడికి రావాలి? ఎయిర్పోర్ట్ రావాలి, హైదరాబాద్ రావాలి. మా ఆయన, మీరు, మా అత్తగారు, మా అమ్మగారు రావాలి. నేను రానమ్మా, మీరు వెళ్ళిపోండి అమ్మా అన్నాను. మీరు లేకపోతే నేను కొయిటా, ఇది ఎక్కడ గొడవరు నాయనని కారులో వెళ్ళిపోయాం. విమానం ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కేది కదా, ఏమా ఎక్కేటప్పుడు అందరూ అయ్యగారండి నేను వెళ్ళగానే చెప్పరా, మీకు తెలుసు చెప్పండి అమ్మా. నేను వెళ్ళగానే ఏం పంపుతానందే అమ్మా? నేను వెళ్ళగానే మొదటి జీతం మీకు పంపుతానందే. సర్లే అమ్మా పంప అన్నాను. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి పోరు లేదు, డబ్బులు లేవు. పోయిన నెలలో వచ్చేసింది పాపం. అర్ధరాత్రి గడి ఒడ్డు గంటకు ఫోన్ చేసింది. అయ్యగారండి అర్ధరాత్రి గడి ఒడ్డు గంటకు ఏం తిరుగుతాయి మీకెలా తెలుసు? మీరే పెద్ద దయ్యాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరమ్మా ఫోన్ చేశారు ఈ అర్ధరాత్రి? నేనండి సుశీల అంట. ఏంటమ్మా సుశీల అన్నారు.
రేపు వచ్చేస్తున్నాను, రేపు 10 గంటలకల్లా మా ఊరు వెళ్ళి మా ఇంటికాడ ఉండండి. ఎందుకమ్మా అన్నాను, మీకు ఒకటి అట్టుకొస్తున్నాను అంది. ఏంటది అన్నాను, చెప్పను వచ్చాక ఇస్తాను మీకు అంది. ఇక నిద్ర అడతలేదు నాకు. ఇక అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను, అటు కొట్టుకుంటున్నాను, ఇటు కొట్టుకుంటున్నాను. ఏమి తెచ్చిందో నాయన, తెల్లారి చేసి అన్నాను. నా కోసం ఏం చేయాలంటున్నాను. అప్పుడు తెల్లారిపోయిందమ్మా. గప్ప 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 ఏంటది, పేస్ట్ పెట్టుకుంటే బాగోదని లేట్ అయిపోతుంది. మళ్ళీ సొప్పు పెట్టుకొని పోజ్ చేసుకుని వెళ్ళాలి. గప్ప గప్ప బట్టలు వేసుకొని ప్రియులరా బస్సు ఎక్కితే వెళ్ళాను. ఏమి ఎక్కితే వెళ్ళాను, ఒకడు అన్నాడు, పాస్టర్ గారు వెనకాల ప్యాంట్ చిరిగిపోయింది అన్నారు. బాబోయ్ నాయన రే, సరే చిరిగిపోతే మళ్ళీ లేట్ అయిపోతా నాకు, నేను అర్జెంట్కి పలానా ఊరు వెళ్ళాలరా అన్నాను. ఆడంటాడు, బస్సులు తిరుగుతలేదండి బంధు అన్నాడు డాడీ. ఊరుగా ఎలా కొనబెడరు నీకు అయ్యగారు, నేను ఎప్పుడైనా ఎలా కొనబడాను మీకు, అయితే ఆ కాఫీ బాటిల్ అడగండి అని. ఏవై వీడు చెప్పింది నిజమేనండి గురువుగారు, ఈ రోజు నుంచి బస్సులు తిరగాను. ఈలోగా మాట్లాడు లోపల లారీ వస్తుంది. లారీ ఏమవుతుంది, లారీ. ఒరే ఆ లారీ వద్ద కొద్దిగా ఎక్కించండి రా అన్నాను. సర్లేండి అన్నారు. నన్ను వాళ్ళందరూ ఏం చేశారు, ఎత్తుకొని అందులో పెట్టారు. వాళ్ళు ఎవరో సిక్కులోళ్ళు, వాళ్ళు తెలుగు రాదు వాళ్ళకి. నన్ను అడుగుతున్నాడు, కేహే అన్నాడు. కేకలేదు, పోనే అన్నాను. ఆడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. వాళ్ళిద్దరు డ్రైవరు కేంద్రాలుగా చూస్తున్నాడు. ఇంకా చితకు బలిపి ఇంత లాభం ఉన్నారు వాళ్ళు సిక్కులోళ్ళు. పారిచ్చేసాడు, పోరా ఇక్కడే అన్నాను. నా కేక తడిచిపోయి ఆపేశారు లారీ. అక్కడేమో మా వాళ్ళు ఎక్కిచ్చారు. మరి ఇక్కడ ఎవడు చెప్తాడు, సెంటర్లో ఎవడన్నా ఉన్నాడంటే లేడు. ఈడంటాడు కేకే అన్నాడు. ఊరు ఆగర దూకుతో చచ్చిపోతాడు బాబు, ఆగండ్రా బాబు అంటే ఆడు ఒక కంగారు పడిపోతున్నాడు. కేకే ఆగరా బాబు, దూకుతో చచ్చిపోతున్నాడు. ఎవడు వస్తలేదు సెంటర్లోకి. అప్పుడు వీడితో అన్నాను, నువ్వు నన్ను దింపాలరా అన్నాడు. ఆడికి అర్థమవుతుంది, కేహే అన్నాడు. ఊరే నీ తన్ను పెడతాడు, నువ్వు నన్ను దింపాలరా అన్నాను. అస్సలు అర్థమవుతలేదు అడిగి. అప్పుడు నేనేం చేశానంటే, దిగే గుమ్మం ఉంది కదా, ఆ గుమ్మం కడుకొచ్చు, రే నువ్వు నన్ను దింపాలరా అన్నాను. అప్పుడు అర్థమైంది అనుకుంటా. ఆ సిక్కులోడు నా రెక్కట్టుకుని దింపుతున్నాడు. ఎంత దింపునా నాకేం అందుతలేదు, రోడ్డు అందుతలేదు. ఆడు దింపి ఆ పందుకొక్కడు నా మీద డామ్ పడిపోయాడు. పడిపోయినాడు, లేకలా లేకపోతే కాకరకాయ అన్నాడు. లేక ఆడు లేచి వెళ్ళిపోయాడు. ఈ పందుకోకోడు మీద పడిపోయాడు. ఈలోగా ఫోన్ చేసింది ఎవరో, అయ్యగారండి సుశీల. ఏంటమ్మా ఎక్కడున్నారు, ఎక్కడ దాకా వచ్చారు, ఎక్కడ దాకా వస్తానమ్మా, మీ ఊరు వచ్చి మీ బస్ స్టాండింగ్లో ఉన్నానమ్మా అన్నాం. అక్కడ ఉండండి అంది. వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఆడు సైకిల్ వేసుకొచ్చాడు. సైకిల్ వేసుకొచ్చేవేట్రా అంటే, మా నాన్నగారు బండి బయటకు వేసుకెళ్ళారు. వారు జాగ్రత్తగా నడపరా అన్నాను. వెనకాల ఎక్కించుకున్నాడమ్మా. ఆడు సీట్ ఎక్కలేదు. యారు సీట్ ఎక్కమని నాకు అందదండి, నాకు పెడలు అందుతుంది అన్నాడు. ఆడు అయ్యి బాబో, ఈడు కూడా ఎక్కడ పాడేస్తాడే ప్రభువా, నాయన కాపాడు నాయన. ఈలోగా గేదెలు వచ్చేస్తుంటే, ఊరే గేదెలు వస్తున్నాయిరా జాగ్రత్తగా సైకిల్ తక్కనండి. ఆడంటాడు, మీరు గట్టిగా పట్టుకోండి అన్నాడు. నేను ఎందుకు పట్టుకోను, గట్టిగా పట్టుకుంటే ఒక గేదె వచ్చి దోమను గుద్దేసింది సైకిల్. ఆడేమో అట్టి పడిపోయాడు, నేనేమో పేడగుప్పలో పడిపోయాను. మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఆడంటాడు, సారీ అయ్యారు సార్, ఊరే నీకు సైకిల్ అందం పోతే అప్పుడు ఎవడన్నా పంపొచ్చు కదరా అంటే, నేను బాగా తొక్కుతానండి, ఆ గేదె వచ్చి గుద్దేసింది అన్నాడు. వెళ్తే సుశీల గారు అన్నారు,
అయ్యగారండి ఏంటి బట్టలు కర్రు అంది. మీ అబ్బాయిని అడిగమ్మా అన్నాడు. సర్లే అయ్యగారు స్నానం చేసేయండి అయ్యగారు, గబగబ స్నానం చేసేయండి, బట్టలు ఉతికేస్తాను అంది. బట్టలు ఉతికేసింది. మరి నా సైజు బట్టలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఏమా ఉండవు. ఆవిడ అందరూ సుశీల అయ్యగారండి మా ఆయన కొత్త చొక్కా ఎట్టుకొచ్చాను. ఎక్కడి నుండి? కోయిటా నుంచి కొత్త చొక్కా ఎట్టుకొచ్చాను. ఆ చొక్కా వేసుకోమంది. ప్యాంట్ వేసిన ఒకటే, చొక్కా వేసిన ఒకటే. అమ్మా అదేమో నాకు నైటీ అయిపోయింది. అది దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. మంచి కానుక ఇచ్చిందమ్మా, 70,000 కానుక ఇచ్చిందమ్మా. కొట్టు అలా చూద్దాం ఏంటి, కొట్టు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సౌలు రోజు తరుముతుండేవాడు ఎవరినే? దావీదుని. దేవుడు ఏం చేసేవాడు? శౌలు చేతిలోంచి దేవుడు తప్పించేసేవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే ప్రియులారా, దావీదుకే దొరికేసేవాడు. ఎవరో అమ్మా చెప్పండి రా. ఒక వాక్యం తీయండి. 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం, 24వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం కానీ చదువుదాం. రేపుజీ తీయాలి త్వరగా. ఇతడు యెహోవా చేత అతడు దొరికేశాడు. ఎవరికి? అమ్మా దావీదు దొరికేశాడు. ఎవరు? దావీదు దేవుడు అప్పు చెప్పేశాడు. ఏ శత్రువు అయితే చంపాలనుకున్నాడో, ఎవరినైతే చంపాలనుకున్నాడో అతన్నే ఎవరికి అప్పు చెప్పారు? దావీదుకి అప్పు చెప్పారు. ఆ సైనికులు వచ్చి అంటారు, రాజా రాజా సౌలు మనకు దొరికేశాడు, నువ్వు వచ్చి అతను ఏం చేయాలి? చంపేవన్నాడు. అప్పుడు యెహోవా ఆ దావీదు ఏమంటాడు? చదువు నాన్న. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక. కూర్చోండి రే బాబు. ఏంటిది? తలుపు తీయొద్దన్నాను కదా, తలుపేసి. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక. ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు గనుక గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతన్ని నేను యెహోవాను బట్టి. ఎవరిని బట్టి? యెహోవాను బట్టి, దేవుని బట్టి అతను నేను చంపను అని. అతని నేను చంపను అని ఎవరన్నారు ఈ తన మాట? జనులతో చెప్పాను. ఎవరు ఈ మాట అంటున్నారు? చెప్పు గట్టిగా. యెహోవాను బట్టి నేను అతన్ని చంపను. మరి సౌలు ఏం చేసేవాడు? చెప్పాలి, గట్టిగా చెప్పండి అయ్యా. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? యెహోవాను బట్టి నేను అతన్ని. అసలు దావీదుకి అతడి భర్త శత్రు, భర్త విరోధస్తుడు. ఎవరికి? చెప్పు గట్టిగా. ఎంత విరోధస్తుడైనా, ఎంత శత్రువైనా దేవుని బట్టి అతని జోలికి నేను వెళ్ళను. తర్వాత అతను నేను చంపను, నేను చంపను అని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకి పోనీక వారిని ఆపి. సౌలు మీదకి వెళ్ళిపోతున్నారంటే ఎవరో జనులు. మీరు చంపితే చంపపోయారు, మేమేమైనా చంపేస్తాం వెళ్తే. అప్పుడు దావీదు అన్నాడు, అడ్డుపడిపోయాడు. సౌలు మీదకి పోనీక వారిని ఆపెను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి లోపల నుండి బయలు వెళ్లి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గృహలో నుండి బయలు వెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సాగిలిపడి ఎవరికే గట్టి చెప్పాలి. చదువు నాయన మరొక వాక్యం. అది సౌలు నా ఏలినవాడా రాజా అని సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక నుండి కేక వేయగా సౌలు వెనక చూచెను.
దావీదు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి నేల మీద సాష్టంగా నమస్కారం చేసి సౌలుతో ఇట్లనెను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించున్నాడని నీ కీడు చేయి ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలు నువ్వెందుకు జనులు చెప్పినప్పుడు నువ్వెందుకు వినుచున్నావు ఆలోచించుము ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగా గుహలో నా చేతికి అప్పగించాను అది నీ కండ్లారా చూచితివే కొందరు నిన్ను చంపమని నాతో చెప్పాను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. బా దావీదేమన్నాడు? అతడు యెహోవా చేత, అంటే సౌలుతో దావీదేమైపోయాడు? నోరిప్పండి. శత్రువుతో దావీదేమైపోయాడు? ఈ దినాన్ని కూడా నువ్వు కూడా ఏమైపోవాలంటే, అత్తే కావచ్చు, కోడలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అక్కజల్లే కావచ్చు, తోడుగలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, పిల్లరా మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే, నీకు ఎవరైనా మీ మేనమామ అయినా సరే, మీ మేనలైనా సరే, మీ బావే కానీ, మీ అక్కే కానీ, కోడలే కానీ, అల్లులే కానీ, ఎవరైనా సరే ఈ దినాన్ని ఎంత శత్రువైనా నీవు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి, ప్రభు ఎంత విశ్వసించుకున్నావు కాబట్టి, ఎంత శత్రువైనా నీవు ఈరోజే అతనితో ఆమెతో నువ్వేం చేయాలి? అప్పుడే నువ్వు చేసిన క్రిస్మస్ ఆనందము. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అందుకని పిల్లరా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక అట్టుపళ్ళు, యాపిల్ పళ్ళు ఇవన్నీ తెచ్చారమ్మా. ఏమండి? కానీ జ్ఞానులు ఏం తెచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళం. మా సంఘానికి ఆవిడ ఫ్యాన్ అట్టుకొచ్చింది. ఏమట్టుకొచ్చింది? చెప్పాలి గట్టిగా. ఆల్రెడీ మా చర్చిలో ఫ్యాన్ పోయింది, ఆ స్టేజ్ మీద ఫ్యాన్ పోయింది. ఫ్యాన్ ఎవరు కొంటారో చూస్తున్నాను. ఒక ఆవిడ పంట కట్టుకొచ్చింది, కొత్త ఫ్యాన్ అండి. అయితే అమ్మా, మా పెద్ద అన్నాడు, ఈ ఫ్యాన్ కూడా పాటేసేస్తారు అన్నాడు. పాటేస్తావా? చర్చిలో ఫ్యాన్ లేదు, ఉంచురా బాబు అన్నాను. సర్లే అమ్మా, ఈ ఫ్యాన్ ఎవరెట్టుకొచ్చారా అమ్మా అన్నాను. లేచి నిలబడమని అన్నాం. అయ్యగారు నేను. ఏం పేరు? నీ పేరు? మాణిక్యం అంది. సర్లే అని ఆదివారం నాడు బిగిచ్చేసాం. ఎక్కడా? చర్చిలో. సర్లే అమ్మా ఇలా రా అన్నాను. ఎవరినే? గట్టిగా చెప్పండి. ఒకసారి నీ చేత్తో వేయమ్మా అన్నాను. మీరు ఎలా రండి అంది. దిగెళ్ళాను. మీరు జాగ్రత్తగా వినాలి అంద. నన్ను తింటానమ్మా అన్నాను. నేను ఫ్యాన్ ఇచ్చాను కానీ ఈ ఫ్యాను చూసుకుంటమే కానీ వేసుకుంటూ లేదంది ఆవిడ. సర్లేని, అది కాదమ్మా, కొత్త ఫ్యాన్ కదా, ఎలా తిరుగుతుందో ఒకసారి వేయమ్మన్నాను. కొత్త ఫ్యాన్ అయినా పాత ఫ్యాన్ అయినా చూసుకుంటమే కానీ వేసుకుంటూ లేదంది. సర్లే ప్రార్థన చేస్తాను రా అమ్మ అన్నాను. ప్రభువా, మాణిక్యం గారు ఫ్యాన్ ఇచ్చారు నాయన, కానీ చూసుకుంటమే కానీ వేసుకుంటూ లేదు నాయన. ఆవిడ ఎప్పుడు వేసుకోమంటుందో అప్పుడు దాకా చూసుకుంటాం నాయన. తెచ్చినందుకు వందనాలు నాయన అన్నాను. ఆదివారం ఆరాధనకు వచ్చారు అందరూ. ఎప్పుడు లేటుగా వస్తుంది ఆవిడ. ఎవరో సగం పాటలు అయిపోయి సగం వాక్యం అయిపోయి వస్తుంది ఎగేసుకుంటా. ఈలోగా ముందు వచ్చిన వాళ్ళు అన్నారు, అయ్యగారు ఫ్యాన్ అయ్యమంటారా అంది. ఇకమ్మా నీకు దాన్ని పెడతాను అన్నాను. ఎందుకు అయ్యొద్దు అంది. ఈ ఫ్యాన్ చూసుకుంటామే కానీ వేసుకుంటాం లేదమ్మా అన్నాను. ఆ రెండు ఆవిడ చూసుకుంటాం ఏంటి, వేసుకోపోతాం ఏంటి అన్నాను. అమ్మ నీకు ఎలా తెలుసు? నాకు అలా తెలుసు అమ్మ అన్నాను. ఆ మూడు ఆవిడ అలాంటప్పుడు ఉన్నావు ఒకటే తీజా అంటుంది. చాలా పెద్ద ఆవిడ. ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఇచ్చేదాన్ని ఇవ్వనవ్వు, నువ్వు చేయవు చేసేదాన్ని చేయనవ్వు, నువ్వు వెళ్ళవు వెళ్ళేదాన్ని వెళ్ళనవు, నువ్వు పెట్టవు పెట్టేదాన్ని పెట్టనవ్వు, నువ్వెవ్వో ఇచ్చేదాన్ని ఇవ్వనవ్వు. ఎందుకు మాట్లాడుతున్నావు? మూసుకుని ఉన్నాను. ఏం మూసుకోమన్నాను? ఆవిడ నాకెందుకు, నువ్వు ఉండొచ్చుకుంటావు ఓడ చూసుకుంటావు నాకెందుకయ్యా అంటుంది.
మాట్లాడకన్నాను. సర్లే, ఒకసారి అందరు లేచి నిలబడండి. ఒకసారి మనందరం లేచి నిలబడి, అందరు లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడి, అమ్మ మీరు కాదు, మీరు చదువుకుంటున్నారండి. నేను ఎవరు లేకమన్నాను, ఎవరి గురించి చెప్తున్నాను నేను? అయ్యి బాబు నాయనయ్, మా సంఘస్థులమ్మా, మా సంఘస్థులు అందరూ లేచి నిలబడ్డాం, ఆరాధన చేసుకుంటున్నాం. ఆరాధన 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 ఎలా చూస్తున్నారండి? ఏదో ఒకటి వాయించండి మీకు. అది బాబు ఒకసారి మొదలెట్టినాయా, మీ ఇష్టం వేసాయి. ఆరాధన 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 ఆరాధన, ఓ ఆరాధన. అలా తిరిగేమిటి? ఆరాధన ఆరాధన, ప్రేమించేదను అధికముగా, ఆరాధించను ఆశక్తితో, ప్రేమించేదను అధికముగా, ఆరాధించను ఆశక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధించను, నా పూర్ణ బలముతో సేవించేదను, నా పూర్ణ మనసుతో ఆరాధించను, నా పూర్ణ బలముతో సేవించేదో. ఆరాధన ఆరాధన ఆరాధన, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, ఆరాధన ఆరాధన ఆరాధన. ఇలాగ ఆరాధన చేసుకుంటూ ఉంటే ఎవడేసేసాడు? ప్యాన్ వేసేసాడు. ఆరాధనలో కళ్ళు తెరవచ్చా? తెరవకూడదు. ఈలోగా ఇప్పుడు వచ్చేసింది అనుకుంటే ఎవరు వచ్చేసి చూస్తుందంట. పెద్ద కేకేసేసి ఎక్కడోళ్ళు అక్కడ గొప్ప చెప్పు అన్నట్టు గొప్ప చెప్పు అయిపోయారు. కండు చూపేగా నోటి మాట లేదు వాళ్ళకి. ఇక నన్ను వేసేస్తుంది ఇవిడి. నీకేం చెప్పాను? చూసుకుంటామే కానీ వేసుకుంటాం లేదు కదా, అసలు ఎవడు నువ్వు, నీకు సంబంధం ఏంటి అంటుంది. ఇక నా మీద తెగరెచ్చిపోతుంది. ఎవడు వచ్చి మాట్లాడతలేదు. కండు చూపేగా నోటి మాట, నాకంతే కండు చూపే కానీ ఏంటి అలా చూడడం ఏంటి, మాట్లాడడం ఏంటి? ఏం మాట్లాడుతానమ్మా, అసలు నేను ప్యాన్ వేసానని నువ్వు ఎలా నమ్ముతున్నా? నాకు చుచ్చు అందుతుందా? నాకు చుచ్చు అందుతుందా? ఈ మాట అనేటప్పటికి ఆవిడ నవ్వు వచ్చేసి బాబోయ్ తెగ నవ్వేసి, ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు అయింది మా ఆయన చేసుకుని, ఎప్పుడు కూడా ఇంత నవ్వించేది ఎవడు నవ్వించలేదు మా ఆయన ఆనందే. ఆడెందుకు నవ్వుతూ అసలే సీరియస్ మొహం వాడిది, ఆంధ్ర మొహం రాసినట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఇంతకీ ప్యాన్ ఎందుకు తిరగొద్దందంటే, ప్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి చెప్పండి రా? 3 రెక్కల మీద పేరు రాసుకొచ్చింది ఆవిడ. ఏం పేరు? ఒకవేళ ప్యాన్ వేసాం అనుకో, మానికువా మానికువా ఐదులో పెట్టా, మానికువా 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 మానికు మానికువా 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 మానికు. పేరు కనపడుతుందా అమ్మాయి చెప్పండి రా? పేరు కనపడాలంటే ఏది ఆగిపోవాలి? ప్యాన్ ఆగిపోవాలి. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని మందిరానికి ఇచ్చేటప్పుడు అవి ఫ్యాన్లే కావచ్చు, అవి కుర్చీలే కావచ్చు, అది సౌందిష్టమే కావచ్చు, అది వంట సామాన్యమే కావచ్చు, దేవునికి ఇచ్చే వస్తువుల మీద మన పేర్లు ఉండకూడదు. మన పేర్లు ఎక్కడ ఉండాలంటే జీవ గ్రంథములు ఉండాలి. చెప్పకూడదు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనములో చక్కగా చెప్తూ ఉంటాడు. 16:17 సారీ 7వ వచనం 16:7 ప్రవర్తన ఒకని
ప్రవర్తన యెహోవాకు ప్రీతికర ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికర మగనప్పుడు. అంటే ప్రీతికరం అంటే ఏంటి? అందరు చెప్పాలరా. నీ ప్రవర్తన, నీ నడవడి, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు ఆయన వాని శత్రువులను, ఆయన తన శత్రువులను వానికి మిత్రులుగా చేయును. నీకున్న శత్రువులను, నీకున్న పగవారిని, నీకున్న శత్రువుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? చెప్పాలి గట్టిగా. దేవుడు మీ శత్రువులను సమాధానపరచునుగాక, మీ అక్క చెల్లెలను సమాధానపరచునుగాక, మీ అత్త మామలను సమాధానపరచునుగాక, మీ తల్లిదండ్రులు సమాధానపరచునుగాక, మీ అన్నదమ్ములు సమాధానపరచునుగాక, మీ తోడుకోడలు సమాధానపడునుగాక, మీ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులందరూ సమాధానపడునుగాక, భార్య భర్త సమాధానపడునుగాక, సంఘస్థులందరూ సమాధానపడునుగాక. అట్టి సమాధానం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే దేవునికి ఇష్టము, ఇష్టడువు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలమ్మా. రమ్మంటారా మళ్ళీ? ఉత్తిదే.